హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు శ్రీనాథ్ అండ్ వెల్కమ్ టు కమ్యూనిటీ 99 యూట్యూబ్ ఛానల్. సో న్యూ యంగ్ ఇట్స్ ఏ సింగపూర్ బేస్డ్ కంపెనీ. అండ్ మనము ప్రోడక్ట్ గురించి ఆల్రెడీ ఇదివరకు కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం వీడియోస్ ద్వారా. ప్రోడక్ట్ ఈజ్ అల్టిమేట్ అండ్ వాట్ అబౌట్ ద బిజినెస్. సో బిజినెస్ ఎలా చేయాలి అనే దాని గురించి చాలా క్లారిటీగా ఈ వీడియో ద్వారా మనము డిస్కస్ చేయబోతున్నాము. మై డియర్ ఫ్రెండ్స్, న్యూ యంగ్ ఇస్ ఎ సింగపూర్ బేస్డ్ కంపెనీ అండ్ దే ఆర్ కమింగ్ అప్ విత్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ క్యూర్ సెల్. అది మనకు తెలిసిందే. ఈ ప్రోడక్ట్ అమేజింగ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఎందుకంటే దీని ఈ ప్రోడక్ట్ వెనక ఉన్న రీసెర్చ్ ఏంటి, ఈ ఇంగ్రీడియంట్స్ ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, ట్రెమెండస్ రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి. సో మనం డైరెక్ట్గా ప్రోడక్ట్ కాకుండా బిజినెస్ ప్లాన్కి వెళ్ళిపోదాం. ఇంకొంచెం ప్రోడక్ట్ గురించి ఒక్కసారి డిస్కస్ చేద్దాం మై డిఫరెన్స్. ప్రోడక్ట్ ఎన్ని విధాల ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మనం చూస్తున్నాము. సో ఈ ప్రోడక్ట్ వై క్యూర్ సెల్ ఒక్కసారి ఇది మాట్లాడుకొని ముందుకు వెళ్ళిపోదాం, రైట్? సో ఈ క్యూర్ సెల్ ప్రోడక్ట్, ఈ స్టెమ్ సెల్ బేస్డ్ ప్రోడక్ట్ వాడడం ద్వారా ఎన్ని రకాల వ్యాధుల నుంచి మనము ఉపశమనం పొందొచ్చు. లైక్ ఇట్ గోయింగ్ టు గివ్ ట్రెమెండస్ అంటే మంచి రిజల్ట్స్ అయితే వస్తున్నాయి. సో డయాబెటీస్ కావచ్చు, ఓకే, కొలెస్ట్రాల్, స్ట్రోక్స్, మెన్సువల్ పెయిన్ కావచ్చు, అల్సర్స్, లివర్ ప్రాబ్లమ్స్, సెక్సువల్ వీక్నెస్ కావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్స్, మెనీ మోర్. ఓకే, ఇంకా చూస్తే బ్లడ్ ప్రెషర్, క్యాన్సర్, ఇన్ఫర్టిలిటీ, బ్రెయిన్ ఇంజురీ, ఆస్తమా, ప్రోస్టేట్ ఇష్యూస్, డెంటల్ ప్రాబ్లమ్స్, పార్కిన్సన్ డిసీజ్, హెమట్ స్కిన్ ప్రాబ్లమ్స్, అల్సర్స్, అనేమియా, జాయింట్ పెయిన్, హార్ట్ ప్రాబ్లమ్, పూర్ మెమొరీ, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, డౌన్ సిండ్రోమ్, కాన్స్టిపేషన్, ఎక్సిమా, మల్టిపుల్స్ స్క్లెరోసిస్, ఓకే, యూరిక్ యాసిడ్, ఆర్థరైటిస్, హెపటైటిస్, ఐ ప్రాబ్లమ్స్ అండ్ అలర్జీస్, బ్యాక్ పెయిన్, ఇక చూసుకుంటే ఆల్మోస్ట్ సర్వరోగ నివారిణి అని చెప్పొచ్చు, రైట్? సో ఇన్ని రకాల డిసీజెస్కి ఇది ఫైట్ చేస్తుందా? ఇన్ని రకాల డిజార్డర్స్కి ఇది పనిచేసి ఎవరైతే పేషెంట్స్ కావచ్చు, నార్మల్గా ఉన్న వ్యక్తులు కావచ్చు, వాళ్ళ పరంగా అమేజింగ్ రిజల్ట్స్ అనేది చూపిస్తోంది. ఓకే, ఈ ప్రోడక్ట్ అనేది ఇప్పుడిప్పుడు ఏదో మార్కెట్లోకి రాలేదండి. ఎప్పుడో 2005 నుంచే ఈ స్టెమ్ సెల్ ప్రోడక్ట్స్ మార్కెట్లో మంచి రిజల్ట్స్ ఇస్తున్నాయి. కాకపోతే చాలా మందికి ఈ స్టెమ్ సెల్ ప్రోడక్ట్ ఏంటో తెలీదు. మెనీ కంపెనీస్ ఇన్ ఇండియా ఒక గ్లూకోజ్ పౌడర్‌ని దాంట్లో కొంత కలర్ యాడ్ చేసేసి అమ్మేసాయి. అందువల్ల ఈ స్టెమ్ సెల్ ప్రోడక్ట్ ఇంపార్టెన్స్, దీని ఉపయోగాలు అనేది చాలా మంది నెగెటివ్‌గా ఉన్నారనమాట. వెనెవర్ ఇఫ్ యూ గెట్ రియల్ ప్రోడక్ట్ ఇన్ యువర్ హ్యాండ్, అఫ్‌కోర్స్ మార్కెట్‌లో కొన్ని కంపెనీస్ ఆల్రెడీ మార్కెట్ చేస్తున్నాయి ఈ ప్రొడక్ట్స్. బట్ ఈ క్యూర్ సెల్ అనే ప్రోడక్ట్ అనేది ఆహ్, సింగపూర్ బేస్డ్ కంపెనీ ఇంపోర్ట్ చేసి మనకు అందరికీ గూడా సప్లై చైన్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేసింది. ఇందులో ఫైనాన్షియల్ థింగ్ ఏంటంటే సీ ఇన్వెస్ట్‌మెంట్ పరంగా అయితే నేను చెప్పట్లేదు. ఐయామ్ టెల్లింగ్ అబౌట్ పర్టిక్యులర్‌లీ ప్రోడక్ట్‌ని అమ్మడం ద్వారా మనకు ఇన్‌కమ్ ఏ విధంగా వస్తుందనే దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. ఓకే, ఇన్ని రకాల వ్యాధులకి ఫైట్ చేస్తుంది. ఒక సెల్యులార్ లెవెల్ నుంచి ఆహ్, మొత్తం టాక్సిన్స్‌ని కావచ్చు క్లియర్ చేసి మన బాడీలో ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ కణానికి గూడా అది ఆక్సిజన్ లెవెల్స్ పెంచడం కావచ్చు. ఓకే, నార్మల్ వ్యక్తి యూజ్ చేసినా కూడా మంచిగా ఆకలైతుందండి. అదైతే వాట్ ఐ ఫీల్. కొద్దిమందికి నేనైతే ఇచ్చాను. ఆహ్, వ్యాధి బారిన పడిన వాళ్ళకైతే సూపర్ రిజల్ట్స్ ఉన్నాయి. రైట్, బిజినెస్‌లోకి ఎంటర్ అయిపోదాం. ఇలాంటి అద్భుతమైన ప్రోడక్ట్‌ని మనము ఏ విధంగా మార్కెట్ చేయాలి? రైట్? అంటే పాకెట్ అఫోర్డబిలిటీ కూడా ఉండాలి గదా! వాట్ యూ సే? సో ఇప్పుడు రూ. 5,700 మనకు ఒక ఐడీ కాస్ట్‌కి ఒక 2 ప్రొడక్ట్స్ వస్తున్నాయండి. ఒక ప్యాక్, 2 ప్యాక్స్ వస్తున్నాయి. ఒక ప్యాక్‌లో 20 ఉంటాయి. మనకు తెలిసిందే. రైట్. సో ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఒక్కసారి చూస్తే మనకు తెలుస్తుంది ఇక్కడ. $62కి 1+1 వస్తుంది. ఓకే, దానికి ఒక 50 బీవీ అనేది ఇవ్వడం జరిగింది. మనకు తెలిసిందే. బై వన్ గెట్ వన్. ఓకే, $62 1 ఐడీ. ఓకే, అది మనకు తెలుసు. ఈ తర్వాత ఈ ప్రోమో రివార్డ్ అనేది నేను డిస్కస్ చేయట్లేదు దీంట్లో. కేవలం ప్రోడక్ట్‌ని అమ్మడం ద్వారా మనకేమొస్తుంది? ఫర్ సపోజ్ మనము ప్రోడక్ట్ తీసుకున్నాము. ఒక ఇద్దరు వ్యక్తుల్ని మనం రిఫర్ చేయడం ద్వారా నాకు ఆ ప్రోమో వద్దు అనుకుంటే 6 ప్యాకెట్స్ వస్తున్నాయి. రైట్? 6 ప్యాక్స్. బాగుంది. రైట్. ఇప్పుడు మనం ప్రోడక్ట్ మార్కెట్ చేయడం ద్వారా ఏ విధంగా ఇన్‌కమ్ తీసుకోగలం? వాట్ యూ సే?
రైట్. మనం ఫ్రాంచైజీ లాగా ఉదాహరణకి ఒక కంపెనీ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్స్ని రెడీ చేసుకుంటుంది. రెడీ చేసుకోవడం ద్వారా వాళ్ళకి కొంత ఆదాయం అనేది పెట్టుకొని కొంత మార్జిన్ పెట్టుకొని డీలరు, సబ్ డీలరు ఆ విధంగా ఒక చైన్ ఆఫ్ నెట్వర్క్ ఫార్మ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఉన్న ప్లేస్లో ఆ ప్రోడక్ట్ని అమ్మడం ద్వారానే డబ్బులు వస్తాయి కానీ పెట్టుబడులు పెట్టడం ద్వారా ఏం డబ్బులు రావు. వాట్ యు సే? రైట్. సో మనకు తెలుసు ఒక ఐడి కాస్ట్ వచ్చి $62 అండి. $62. సో $62 అంటే మనకు ఎంత పడుతుంది? జస్ట్ సింపుల్గా నేను చెప్తున్నాను. $62 అంటే ఇట్ వాజ్ సో ₹90 పర్ యూఎస్డిటీ ఉంది. ₹90 ఇంటూ హౌ మచ్ ఇట్ ఈస్ 62 హౌ ఎంత పడుతుంది మనకు? యా, క్యాల్కులేటర్లో చెక్ చేద్దాము. యా, సో క్యాల్కులేటర్ చెక్ చేస్తే హౌ మచ్ ఇట్ ఈస్. సో 62 ఇంటూ ₹90 కదా ఒక యూఎస్డిటీ నార్మల్గా వేస్తే. సో ₹5,580 పడుతుందండి. ₹5,580 పడుతుంది ప్రైజింగ్. రైట్. గుడ్. సో దీనికి మనకు ఎన్ని ప్యాకెట్స్ వస్తున్నాయండి? 2 ప్యాక్స్ వస్తున్నాయి. 2 ప్యాక్స్. గుడ్. సో తర్వాత మనం ఒక 2 ఐడీస్ మనమే వేసుకున్నాం అనుకుందాం. ఓకే. 62 ఇంటూ 2 ఇట్ వాజ్ 124 $124 అవుతుంది. అవునా? సో $124 ఇంటూ ₹90 వేద్దాం. వేస్తే మనకు హౌ మచ్ ఇట్ ఈస్? 124 ఇంటూ 90. 124 ఇంటూ ₹90 వేస్తే ఎగ్జాక్ట్లీ 1160 వచ్చింది మనకి. రైట్. 1160. సో 11 సారీ 11,160. going to keep 1 again. ఓకే. సో ₹11,160 అవుతుంది. సో అగైన్ ఇక్కడ మనకు ఎన్ని వచ్చాయండి? 4 ప్యాకెట్స్ వచ్చాయి. 4 ప్యాక్స్. ఓకే. సో టోటల్గా మనకి ఎన్ని వచ్చాయి మై డియర్ ఫ్రెండ్స్? ఇక్కడ 2 ప్లస్ 6 2 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 6. 6 ప్యాక్స్ వచ్చాయి. రైట్. 6 ప్యాక్స్ అయితే వచ్చాయి. బాగుంది. సో మనము ఒక 2 ఏ టీమ్ అండ్ బి టీమ్ మనమే రెఫర్ చేసాము. ఆ ఆర్డర్ కూడా మందే అనుకుందాము. సో సి మనము ప్రోమో రివార్డ్ అనేది మనకు వద్దు అని అనుకున్నాం. గుడ్. ఓకే. ప్రోమో రివార్డ్ అయితే అవసరం లేదనుకున్నాం. గుడ్. వెల్ అండ్ గుడ్ డెసిషన్. సో అగైన్ మనకు ఇంకొక 6 ప్యాకెట్స్ వస్తాయి. అవునా? సో టోటల్ తీసుకుంటే మనకు 12 ప్యాక్స్ వచ్చాయా? టోటల్ 12 ప్యాక్స్ వచ్చాయి. అంటే ఒక్కొక్క దాంట్లో 20 ఉంటాయి. రైట్. సో మనకు 11,160 ప్లస్ 5580 వేద్దాం. ప్లస్ 5580 వేస్తే ఎంత అండి మన ఇన్వెస్ట్మెంట్? 16,740. టోటల్ 12 ప్యాక్స్ ఫర్ ₹16,740 కి మనకు ఎంత వచ్చిందండి? ఎన్ని ప్యాకెట్స్ వచ్చాయి? 12 ప్యాక్స్ వచ్చాయి. 12 ప్యాక్స్. సో మై డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి చూద్దాము. ఒక్క ప్యాక్ ఎంత పడింది మనకు చూస్తే హౌ మచ్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 12. ఓ మై గాడ్, ₹1395 మాత్రం వచ్చేస్తుంది మనకి. ఎంత అండి? 1395. సో హియర్ ₹1395 కి మనకు సింగిల్ ప్యాక్ వస్తుంది. రైట్. సో ₹1395 ఒక ప్యాక్ వస్తుందండి మనకు. రైట్. ఇప్పటిదాకా ఇన్వెస్ట్మెంట్లు పెట్టిన వాళ్ళు డబ్బులు సంపాదించలేదండి. ఏ ప్రాజెక్ట్లో కూడా మార్కెట్ చేసిన వాళ్ళు మాత్రమే డబ్బులు సంపాదించారు. వాట్ యు సే? సో ₹1395 మనము ఒక ప్యాక్ మనకు రావడం జరుగుతుంది. రైట్. ఏమంటారు? సో ఇది జనాలు కన్జ్యూమ్ చేస్తేనే డబ్బులు వస్తాయి కానీ ఊరికే పెట్టుబడులు పెట్టుకుంటే రావు కదా.
సో 1395 రూపీస్ సింగిల్ ప్యాక్ పడుతుంది, విచ్ ఈస్ హ్యావింగ్ 20 సాషెట్స్, రైట్? సో రోజుకి మనం ఒక్క సాషెట్ వాడినా కూడా హెల్త్ పరంగా ఎటువంటి అనారోగ్యపరంగా ఏమున్నా కూడా మనము సేవ్ చేసుకోగలం. అట్ ద సేమ్ టైం ఈ ప్రోడక్ట్ మన బాడీలో ప్రతి ఒక్క సెల్ని కూడా ప్రొటెక్ట్ చేస్తూ మనం హెల్దీగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమంటారు? ఓకే. సో ఏదో జబ్బు వచ్చిన తర్వాత వాడడం కాకుండా కొంత హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు డైలీ ఒక సాషెట్ వేసుకోవడం ద్వారా మంచిగా హెల్దీగా ఉంటాము. అది మనకు తెలిసిందే, రైట్? సో 1395 రూపీస్ పడుతుందండి ఒక ప్యాక్. వాట్ యు సే? సో మనకు పడ్డ ప్రైస్ అది. సో మన ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు కూడా హ్యాపీగా వాడుకోవచ్చు. 10 మంది ఉంటే 10 మంది. లేదు మనం ఈ ప్రైస్ అంటే ఈ ప్రైస్కి, రైట్, 1395 రూపీస్ ఇంకొక 2000 రూపీస్కి మనము అమ్ముకున్నా కూడా ఈజీగా మనకు ఒక 600 రూపీస్ మనం బెనిఫిట్ అయినట్టే కదా. వాట్ యు సే, రైట్? సో 2000 రూపీస్ అమ్ముకున్నా కూడా పర్ ప్యాకెట్, పర్ ప్యాక్ ఆల్మోస్ట్ 605 రూపీస్, అంటే 600 రూపీస్ మనకు ఒక ప్యాక్ మీద ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉందండి. లేదు ఒక 200 రూపీస్ పెట్టుకున్నారు, ఇచ్చారు, ఏమి ఇబ్బంది లేదు, హ్యాపీ. సో ఆ విధంగా మనం బిజినెస్ బిల్డ్ చేసుకోవడం ద్వారా ఒక మంచి ఇన్కమ్ అయితే సంపాదించుకోవచ్చు. వాట్ యు సే? సో ఇక్కడ సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేద్దాం మై డియర్ ఫ్రెండ్స్. సో ఉదాహరణకి ఏ టీం ఏ టీం ఏ టీంలో, యా, ఇక్కడ మీరున్నారు, సింపుల్ బిజినెస్ డిస్కషన్. 2 టీమ్స్ మీరు రెడీ చేసుకున్నారు, ఏ టీమ్ అండ్ బి టీమ్. నథింగ్ బట్ ఒక ఫ్రాంచైజీ అనుకోండి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ ఫ్రాంచైజీ. లింక్ సిస్టము, నెట్వర్క్ లింక్ ఇవన్నీ కాదండి. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ మనీ హియర్. డబ్బులు సంపాదించే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం, రైట్? ఓకే. ఒక ఏ టీంలో ఒక వ్యక్తిని మీరు ఈ ఆపర్చునిటీకి ఇన్వైట్ చేశారు. ఆయనకి ఈ విధంగా ఉంటుంది, ఈ ప్రోడక్ట్ ఇంత ప్రైజింగ్ దొరుకుతుంది ఇది అని చెప్పారు. బి టీంలో ఇంకొక ఫ్రాంచైజీ ఇచ్చారు అనుకుందాం. ఓకే. సో ఉదాహరణకి ఇక్కడ నుంచి, రైట్, ఏ టీం నుంచి ఒక రోజు టీం ఎంతనా కావచ్చు. ఏ టీంలో ఒక 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు. బి టీంలో 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, రైట్? సో ఆన్ అండ్ యావరేజ్గా సింపుల్గా మీ ఫార్ములానే వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు అనుకుందాం. ఐఎమ్ నాట్ టెలింగ్ టు ఇన్వెస్ట్ మనీ మై డియర్ ఫ్రెండ్స్. ఒక ఒక 3 ఐడీస్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? సింపుల్గా 16,740 రూపీస్ మీరు పెట్టుబడి పెట్టారు. ఓకే. ఈ ప్రోడక్ట్ వాడుతున్నారు, అట్ ద సేమ్ టైమ్ ఈ ప్రోడక్ట్ గురించి చెప్పడం స్టార్ట్ చేశారు. వేరెవర్ యూ స్టార్ట్ ప్రమోటింగ్ ద ప్రోడక్ట్, దీని బెనిఫిట్స్ చెప్పండి, ఇది క్రియేట్ చేస్తున్నటువంటి రిజల్ట్స్ చెప్పండి. ఓకే. ప్రతి ఒక్కరి ఇంట్లో డయాబెటీస్ తీసుకోండి, ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా, అంటే సో ఇండియా ఈజ్ ఎ క్యాపిటల్ సిటీ ఫర్ డయాబెటీస్ అంట, రైట్? సో దర్ సో మెనీ, ఎన్నో రకాల ఆరోగ్యపరమైన ప్రాబ్లమ్స్ ఎంతో మంది ఫేస్ చేస్తుంటారండి. ఇంకా లక్షలకి లక్షలు ఇంకా హాస్పిటల్స్కి వెళ్తే ఇక అది పరిస్థితి వేరుంటుంది. సో ప్రతి ఒక్కరిలో కూడా డే 1 నుంచే మీరు చేంజెస్ అనేది చూస్తారు ఈ ప్రోడక్ట్ షేర్ చేయడం ద్వారా. సో అటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ అండి, రైట్? సో దాన్ని మనము ఇక్కడ ప్రమోట్ చేస్తున్నాము. ఓకే. సో కాబట్టి ఏ టీమ్ అండ్ బి టీమ్, ఏ టీమ్ అండ్ బి టీమ్. ఉదాహరణకి ఇక్కడ ఒక ప్యాక్ సెల్ అయింది, ఇక్కడ ఒక ప్యాక్ సెల్ అయింది అనుకుందాం. జస్ట్ నేను చెప్తున్నాను ఏంటి, ఆల్మోస్ట్ 12 ప్యాకెట్స్ వచ్చాయి కదా ఇక్కడ, గమనించండి 12 ప్యాకెట్స్. ఈ 12 ప్యాకెట్స్లో సింపుల్గా మీకు ఏం రావచ్చు బెనిఫిట్? ఓకే. ఏం రావచ్చు అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాము. 12 ప్యాకెట్స్, ఉదాహరణకి మీరు 12 ప్యాకెట్స్ ఆర్డర్ చేసుకున్నారు. నేను ఒకటి ఏ టీంలో ఉన్నాను, నేను ఒక 12 ప్యాకెట్స్ ఆర్డర్ చేసుకున్నాను. బి టీంలో ఇంకొక వ్యక్తి ఎవరో మీకున్నారు, మీరు ఆయన కూడా 12 ప్యాకెట్స్ ఆర్డర్ చేసుకున్నారు, రైట్? ఒక ప్యాకెట్ నేను యూజ్ చేస్తున్నాను, ఇంకా మిగతా ప్యాకెట్స్ నేను అమ్మేశాను, రైట్? ఒక రేట్కి, వాట్ ఎవర్ ద ఇట్ మే బి 1500, 1800, 2000. నేను ప్రోడక్ట్ వాడండి అని చెప్పాను, వాళ్ళు తీసుకున్నారు, సూపర్. మనకేమొస్తుంది ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్? ఇక్కడ 5% అనేది వాళ్ళు ఇస్తున్నారు. 5%, 5% ఇస్ ద బైనరీ, రైట్? సో 5% బైనరీ అన్నప్పుడు మనకి ఏం రావచ్చు ఇక్కడ?
సింపుల్గా నేను ఒక ప్యాకెట్ అన్నా. ఓకే, సో మీరు ఒకరు అంటే ఇక్కడ ఏ ఏ అనే వ్యక్తి తర్వాత బి అనే వ్యక్తి కూడా ప్రోడక్ట్ పర్చేజ్ చేశారు. ఎంత పర్చేజ్ చేశారండి? సింపుల్ వీ కెన్ సే హియర్, ఏ అనే వ్యక్తి నుంచి 150 బీవీ వచ్చింది. బీవీ పరంగా మాట్లాడుకుందాం. బీవీ, ఏ అనే వ్యక్తి, ఈజ్ మిస్టర్ ఏ, రైట్. తర్వాత బి అనే వ్యక్తి, బి అనే వ్యక్తి కూడా 150 బీవీ పర్చేజ్ చేసినట్టే కదా, బీవీ, రైట్. 150 బీవీ పర్చేజ్ చేశారు. సో ఇక్కడ మీరు ఉదాహరణకి ఇక్కడ మీరు ఉన్నారు, యు ఆర్ ద పర్సన్, యు మీరున్నారు. సో ఇక్కడ 150 బీవీ, ఇక్కడ 150 బీవీ అంటే, సో 150 బీవీ మీద 5% అంటే ఎంత మై డియర్ ఫ్రెండ్స్? ఇట్ వాజ్ 10%, 15, $7.5 మీకు రావడం జరుగుతుంది. $7.50. ఇట్ ఈస్ యువర్ ఇన్కమ్, మ్యాచింగ్ ఇన్కమ్. వాట్ వీ కెన్ సే మ్యాచింగ్ ఆర్ యా బైనరీ ఆర్ మ్యాచింగ్ ఇన్కమ్, రైట్. సో మ్యాచింగ్ ఇన్కమ్ 7.50 కదా. సో ఉదాహరణకి ఒక ప్యాకెట్ మీద మనకి ఎంత వచ్చినట్టు? సింపుల్ క్యాలిక్యులేషన్. సో 12 ప్యాకెట్స్ డివైడెడ్ బై 7.50 వేసుకుంటే మనకు $1.6 వచ్చినట్టు, అంతేనా క్యాల్కులేషన్? సారీ, లెట్స్ ఇంకొకసారి చెక్ చేద్దాము. 7.50 యా డివైడెడ్ బై 12, సో $0.62 వచ్చినట్టండి. $0.62 మనకు వచ్చినట్టు. ఓకే, ఒక ప్యాకెట్ మనకు లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి మీరు స్టార్ట్ చేశారు, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. మనకి ఎంత వస్తుందండి? సింప్లీ వీ కెన్ క్యాలిక్యులేట్ హియర్ 7.50 divided by 12, 0.62. సో 0.62 అంటే ఎంత అండి? 0.62 ఇంటూ 90 రూపీస్ వేద్దాం. సింపుల్ క్యాల్కులేషన్, హౌ మచ్ ఇట్ ఈస్ ఇంటూ 90 రూపీస్ అండి. సో 56 రూపీస్ ఒక ప్యాకెట్, అటు ఒకటి ఇటు ఒకటి సేల్ అయిందంటే 56 రూపీస్ మీకు ఇన్కమ్. సింపుల్. మనం ఏంటంటే అటు ఐడి ఇటు ఐడి కాదు, ఎవరి బిజినెస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. పడిసే అంటే ఒక ప్యాకెట్ 1395 రూపీస్ అనేది ఒక ప్యాక్ అండి. ఒక ఏ టీంలో ఒక ప్యాకెట్, బి టీంలో ఒక ప్యాకెట్ మనకు సేల్ అయిందంటే 56 రూపీస్ వచ్చినట్టు. అంటే చాలా క్లారిటీగా, అంటే ఎవరి బిజినెస్ వాళ్ళు చేస్తేనే ఇందులో ఉన్న రివార్డ్ కావచ్చు, తర్వాత కింద మన మన డౌన్ లైన్లో జరిగేటువంటి బిజినెస్ ఏ ప్యాకెట్ అయినా దాని మీద రాయల్టీ కావాలి, సమ్ పర్సంటేజ్ కావాలంటే ఖచ్చితంగా ప్రోడక్ట్ అనేది కన్జ్యూమ్ కావాలి వ్యక్తుల ద్వారా. ఊరికి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటూ పోతే అది సి మెనీ పీపుల్ దే హ్యావ్ డౌట్స్, రైట్. సో ప్రోడక్ట్ మరి కంపెనీ ఇస్తుందా, మనం ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నాం 5 లక్షలు 6 లక్షలు 100 ఐడీలు డైరెక్ట్గా చేసేసుకుంటున్నాము, అది ఇది ఓ సో మెనీ, రైట్. సో ఇది ఒక ఆపర్చునిటీ మీరు షేర్ చేశారనుకోండి, ఇలా ఉంటుంది బిజినెస్, ఈ విధంగా చేసుకోవచ్చు అంటే. ప్రోడక్ట్ వచ్చి సింపుల్గా చెప్పాలంటే హౌ మచ్ ఇట్ ఈస్ 1395. ఈజీగా మనము ఒక 2000 రూపాయలు, సమ్ డాక్టర్స్ ఆర్ఎంపీ కొద్ది మెంబర్స్ వాళ్ళు దే ఆర్ సెల్లింగ్ ఇన్ 2500 ఆల్సో, రైట్. సో మనకు ఒక ప్యాక్ సేల్ చేస్తే 56 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో మరి 56 రూపీస్ బాగానే ఉందండి. డైలీ $500 మనకు ఇన్కమ్ ఉందండి. ఇక్కడ బైనరీలో $500 క్యాపింగ్, $500 ఉంది. మరి $500 క్యాపింగ్ అంటే ఎన్ని ప్యాక్స్ వెళ్ళాలి, రైట్. ఎన్నైనా కావచ్చు, ఇట్ మే బి ఇంత బిజినెస్ జరిగితేనే కదా ఎవరికైనా ఇన్కము. ఇప్పుడు నేను బిజినెస్ చేస్తాను, నా పైన ఉన్న స్పాన్సర్కి ఇన్కము, ఆయన బిజినెస్ చేస్తే ఆయన పైన ఉన్న స్పాన్సర్కి ఇన్కమ్, ఆ విధంగా ఇది మల్టిపుల్ అవుతూ హౌ మచ్ ఇట్ ఈస్ 0.62 సో సింపుల్ క్యాల్కులేషన్ చేద్దాము. మనం డైలీ మనం వర్క్ చేస్తూ ఉంటాము. ఒకరోజు $500 ఇన్కమ్ సంపాదించాలంటే ఎన్ని ప్యాకెట్స్ వెళ్ళాలి, రైట్. 500 డివైడెడ్ బై
0.62. సో 806 ప్యాకెట్స్ అండి. ఏ టీంలో 806, బి టీంలో 806 ప్యాకెట్స్, 806 807 ప్యాకెట్స్ వెళ్తే, సింపుల్ క్యాల్కులేషన్ చెప్తున్నాను, మనకు ఒక రోజుకు $500 దాకా ఇన్కమ్ ఉంటుంది. మరి బిజినెస్ వెళ్ళకుండా ఊరికి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా ఆ టార్గెట్ వచ్చేస్తుందని అనుకుంటున్నారా? డూ యూ థింక్ దట్స్? నో మై డియర్ ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా బిజినెస్ జరగాలి. బిజినెస్ జరిగితేనే ఇన్కమ్ ఎవరికైనా. ఈ ప్రోడక్ట్ ఎవరు వాడతారు? ఈ ప్రోడక్ట్ వల్ల ఉపయోగాలు ఏంటి? కాదు. సో ఖచ్చితమైన ఉపయోగాలు ఉన్నాయి. మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ప్రోడక్ట్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్‌ని ఇంకా 10 మంది, 20 మందికి చెప్పే విధంగానే దీని రిజల్ట్స్ ఉంటాయి గానీ, అరెరే! ప్రోడక్ట్ ఏదో వాడేసాము ఏం రిజల్ట్ లేదు అనే క్వెషన్ అయితే రాదు మై డియర్ ఫ్రెండ్స్. సో, ఎందుకంటే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రైట్? సో, ఒక రోజు మనం సీలింగ్ ఇందులో మాక్సిమం క్యాపింగ్ కొట్టాలి అంటే 806 ప్యాకెట్స్ పోవాలి. 806 ఇంటూ హౌ మచ్ ఇట్ ఈస్? 1395. సో ఇంత బిజినెస్ కావాలి. రైట్? సో ఇది ఒక రోజులో సాధ్యపడుతుందని చెప్పట్లేదు. స్లోగా చేసుకుంటూ వెళ్తే ఒక టీమ్‌ని ఎంగేజ్ చేస్తే మనకు రెగ్యులర్‌గా ఒక మంచి ఎర్నింగ్ అయితే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఏదో ఒక్క రోజుకి మనము కొట్టేయాలి, టార్గెట్ కొట్టేయాలి ఆ విధంగా కాదు. ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ జర్నీ. ప్రోడక్ట్ అల్టిమేట్‌గా ఉంది. రిజల్ట్స్ రియలిస్టిక్‌గా వస్తున్నాయి కాబట్టి మనం చేసుకుంటూ వెళ్తే ఒక ఇన్కమ్, రెగ్యులర్ ఇన్కమ్ అయితే చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. దిస్ ఈజ్ ఎందుకంటే ఇది అదర్ బిజినెస్ లాగా కాదు. దిస్ ఈజ్ హెల్త్ ప్రొడక్ట్. ఆహ్, వాడే వాళ్ళు ఉంటారు. ఒక్కసారి వాడు ఒక రిజల్ట్ వచ్చిందంటే ఆ ఏరియా మొత్తం వాడేస్తారనమాట. అంత పొటెన్షియల్ ఉంది. అలానేసి ఒకరోజు వాడితే వదిలేది కాదు. రెగ్యులర్‌గా వాడుతూ ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ అట్‌లీస్ట్ ఒక వ్యక్తికి ఒక మంచి రిజల్ట్స్ రావాలంటే అట్‌లీస్ట్ ఒక నెల, 2 నెలలు, 3 నెలలు వాడితే ఎలాంటి పరిస్థితిలో నుంచైనా కూడా రికవర్ అయ్యి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి ఈ ప్రోడక్ట్ చాలా ఉపయోగపడుతుంది. ఓకే. సో నేను ఒక క్లారిటీ ఇచ్చేసాను ఆల్రెడీ. చాలా క్లారిటీగా ఇచ్చానండి. ఒక ప్యాకెట్ మనకు రూ. 1395 పడుతుంది ఇక్కడ. చిన్నపాటి ఇన్వెస్ట్‌మెంట్ ఎంత? 16,740 రూపీస్‌తో. ఓకే. సో మనం వాడడమే కాదు, మన వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళతో వాడించి ఆరోగ్యపరంగా ఇలాంటి సమస్యలున్నా ఓకే. బెటర్‌మెంట్ చేసుకోగలము. అండ్ మీరు ఇది చాలా పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ ఎవరు కొంటారు అనుకునేరండి. కొన్ని లక్షల రూపాయలు ఖర్చవుతాయి డాక్టర్ల దగ్గరికి పోతే. రైట్? దే ఆర్ వెరీ మచ్ కమర్షియల్. డబ్బే కావాలి వాళ్ళకి. ఓకే. సో, ఆ ఖర్చుతో పోల్చుకుంటే ఇది పీనట్ అని చెప్పొచ్చు. పీనట్. ఇట్స్ ఎ పీనట్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనం ప్రమోట్ చేస్తున్నామంటే ఆహ్, రిజల్ట్స్ మాటతాయి అంతే. వాట్ యూ సే? సో రూ. 1395 పడుతుందండి మనకు ప్రోడక్ట్ ఇంక్లూడింగ్ షిప్పింగ్ ఎవ్రీథింగ్ అలాంటిది మనం రోజు వాడగలం. మన ఇంట్లో 5 మంది ఉంటే 5 మంది కూడా ఈ ప్రోడక్ట్ ఎక్స్‌పీరియన్స్ చేయగలరు. రైట్? ముఖ్యంగా, ముఖ్యంగా చెప్తున్నాను. ఇది ఇచ్చే రిజల్ట్స్ ట్రెమెండస్ రిజల్ట్స్ అండి. ఓకే. ఈ రిజల్ట్స్ మార్కెట్‌లో ఎన్నో ప్రొడక్ట్స్ ఉంటాయి. ఓకే. సో, దాని ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఓకే. సైడ్ ఎఫెక్ట్స్ మోషన్స్ కావడం కావచ్చు. అంటే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. బట్ ఇంత ఈజీగా మనము హెల్త్‌ని రిపేర్ చేసుకోగలము. మన బాడీలో ఉన్న టాక్సిన్స్‌ని ఎలిమినేట్ చేసుకొని మంచి హెల్త్ సంపాదించగలము అంటే దిస్ ఈస్ ద రైట్ ప్రొడక్ట్. 1395 ఈస్ ఎ వెరీ స్మాల్ ఆహ్, ఇన్వెస్ట్‌మెంట్ టువర్డ్స్ అవర్ బాడీ ఫర్ ద హెల్త్. నిజం చెప్పాలంటే. ఇప్పుడున్న కాలంలో మీరెళ్ళి బిర్యానీ తింటుంటారు. బిర్యానీ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ రైట్? సో, అట్‌లీస్ట్ ఒక ఫ్యామిలీ ప్యాక్ పెడితే 600, 700, 800 అవుతుంది. ఓకే. దాంతో పోల్చుకుంటే నెలలో 20 రోజులు హ్యాపీగా అంటే 1395 వెరీ స్మాల్ అమౌంట్ చెప్పాలంటే. మన ఇంట్లో ఎవరైనా జబ్బు పడ్డా గూడా వాళ్ళకి ఇది ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా వాడించండి. బికాజ్ ద కాస్ట్ ఈజ్ ఆహ్, అఫోర్డబుల్ అండి. ఎవరైనా గూడా అఫోర్డబుల్ ప్రైస్ అనేది పెట్టుకొని మన హెల్త్‌ని రిపేర్ చేసుకోగలము. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంత క్లారిటీగా నేను చెప్పాను. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం ద్వారా రావండి డబ్బులు. ఈ ప్రొడక్ట్‌ని షేర్ చేయడం ద్వారానే వస్తాయి ఎవరికైనా సరే. రైట్? రూ. 56 వస్తుంది 5%. ఓకే. అండ్ ఒక రోజులో ఇదేదో జరిగిపోతుందని కాదు గానీ, కనపడే అమౌంట్ చాలా చిన్నదే కావచ్చు. బట్ ఇందులో రివార్డ్ అనేది చాలా హ్యూజ్ అమౌంట్ ఉంది. అది మనకి తెలిసిందే రివార్డ్. ఓకే. ఆ రివార్డ్ కోసమే చాలామంది చేస్తున్నారు. నేనెందుకు ప్రమోట్ చేస్తున్నాను?
అంతే కూడా రివార్డ్ కోసమే ప్రమోట్ చేస్తున్నాను చెప్పాలంటే. బికాజ్ సీ ఒక రోజులో రివార్డ్ మనకు వచ్చేస్తుందని కాదు కానీ ఇక్కడ ఈ ప్రోమో రివార్డ్ ఏదైతే ఉందో ప్రోమో రివార్డ్ కావచ్చు, ఒక ఆపర్చునిటీ అనేది నేను షేర్ చేస్తున్నాను, రైట్? సో ఇక్కడ మెయిన్ రివార్డ్ ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్ టైం రివార్డ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 40 crores దాకా లైఫ్ టైం రివార్డ్స్ ఉన్నాయి. ఇట్ టేక్ సమ్ టైం, బట్ మనం ప్రోడక్ట్ని రెగ్యులర్గా పంచుకుంటూ వెళ్తే మనం ఈ ఇక్కడ ఉన్న టార్గెట్స్ ప్రతి ఒక్కటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి హిట్ కావడం పెద్ద విషయం అయితే కాదు. ఇన్వెస్ట్మెంట్స్ అయితే ప్లాన్ చేసుకునే అవసరం అయితే లేదు ఈ ప్రాజెక్ట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ప్రోడక్ట్ అమ్ముకునే సత్తా ఉంది, లేదంటే ఒక చైన్ ఆఫ్ నెట్వర్క్ని మనం బిల్డ్ చేయగలిగితే, ప్రోడక్ట్ సేల్స్ పని ఇంకా బాగా షేర్ చేయగలిగితే, టెస్టిమోనీస్ని షేర్ చేయగలిగితే, ప్రోడక్ట్ అమేజింగ్ రిజల్ట్స్ క్రియేట్ చేయడం ద్వారానే మనం ఒక మంచి ఇన్కమ్ అయితే సంపాదించుకోగలము. అంతేగాని డోంట్ పుట్ బిగ్ ఇన్వెస్ట్మెంట్స్, బికాస్ ఇది ట్రేడింగ్ కంపెనీ కాదు ట్రేడ్ చేసి మీకు డబ్బులు ఇస్తుంది అనడానికి. దే ఆర్ ప్యూర్లీ డిపెండింగ్ ఆన్ ద ప్రోడక్ట్ ఓన్లీ. ఓకే, సో నేను ఏమంటున్నానంటే ఒక మంచి స్ట్రాంగ్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకోండి, ప్రోడక్ట్ సేల్స్ని ఇంక్రీజ్ చేయండి. ఓకే, బాగా ప్రమోట్ చేయండి, ఒక మంచి ఇన్కమ్ అయితే మనం పొందగలము. ఇక్కడ చూడండి, ర్యాంక్ అచీవ్మెంట్కి వచ్చే రివార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే ఈ సమ్ జస్ట్ లైక్ పర్సంటేజ్ అనుకోండి, ఈ పర్సంటేజ్ ఇవన్నీ అచీవ్ కావాలంటే ఖచ్చితంగా ప్రోడక్ట్ అనేది కన్జ్యూమ్ కావాల్సిందే. ప్రోడక్ట్ కన్జ్యూమింగ్ కాకుండా మనం ఏదో ఇన్కమ్ సంపాదిద్దామంటే ఇందులో అంత ఈజీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ప్రోడక్ట్ ఈజ్ సుప్రీం. ప్రోడక్ట్ని బాగా ప్రమోట్ చేయండి, దాని ద్వారా అందరూ కూడా హెల్తీగా ఉంటాం. అట్ ద సేమ్ టైం వెల్త్ కూడా బాగా క్రియేట్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బై బై.